ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పోయినట్టు సత్యనారాయణ, సాయి వెంకట్, ఇంకా చాలామంది మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మా శోభా మేడం గారికి బాగా తెలుసు. కాబట్టి మంచి గెస్ట్లను పిలుచుకొని బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో అక్కగారు నన్ను కూడా మీరు రావాలని చెప్పి పిలవడం జరిగింది. ఇంకా డెఫినెట్గా మీ ఆలోచన విధానం, మీరు చేసే విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను మిమ్మల్ని. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాగా ఉంటుంది. అలాగే సింహాద్రి గారు, అలాగే హీరోయిన్ మీరా గారు చాలా మంచి కపుల్స్, బాగా ఉన్నారు సినిమాలో. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అయి బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మొన్ననే నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ దాంట్లో గెలిచి వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను. మన ద్వారా ఒక చిన్న విన్నపం కూడా చెప్తా. ఈ సినిమా ద్వారానన్నా డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలనేది నా డిమాండ్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు సఫర్ అవుతా ఉన్నారు. నేను మొన్ననే గెలిపించిన ప్రొడ్యూసర్ అంతా కలిసి. కాబట్టి డిజిటల్స్ యూఎఫ్ఓ వాళ్ళు తప్పకుండా తగ్గించండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది మన సినిమాలు రిలీజ్ చేయబట్టి చాలా డబ్బులు వసూలు చేస్తాను. పక్క రాష్ట్రాలలో తక్కువ ఉంటాయి, మన దగ్గరనే చాలా ఎక్కువగా తీస్తున్నారు. అది తగ్గించండి. తగ్గిస్తే చాలా సినిమాలు రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 400-500 సినిమాలనే ఇప్పుడు రిలీజ్ కాకుండా సినిమాలు అక్కలాంటి వాళ్ళు చాలా మందికి దొరకరు కదా, వీరికి దొరికారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఇంకో 400-500 సినిమాలు ఉంటాయి మన దగ్గర. ఈ డిజిటల్ ఛార్జీలు కట్టలేని వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేయక సినిమాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకు స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ జస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసినారు. ఇప్పటికీ చేయట్లేదు. ఫ్రీ కాదు కదా. ఈ చెన్నైలో కానీ, మనకు బెంగళూరులో కానీ, బాంబేలో కానీ 2500 ఉంటుంది పర్ వీక్. మన దగ్గర 10 నుంచి 15,000 ఉంటుంది. ఇది ఎంతవరకు అన్యాయం? అది ఒక ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిర్మాతలను ముంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక మా అక్క వద్దంటుంది. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ గెలిపించారు కాబట్టి చెప్పాలి నా విషయము. అయితే ఓకే, ఇట్లా తప్పకుండా తగ్గిస్తారు, లేకపోతే ప్రొడ్యూసర్సే ధర్నాలు చేస్తారు. ఓకే, మొత్తం మీద మా సినిమాను మాత్రం ఆదరించండి. ఈ హీరోయిన్లను ఆదరించి ఈ సినిమాను పెద్ద హిట్ చేసి శోభక్క గారికి మంచి డబ్బులు కూడా వచ్చి ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఇంకా సినిమాలు చేసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే 100% సపోర్ట్ చేస్తాక ఏం భయపడద్దు. మనం డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నాం. నేను 43 సినిమాలు తీసిన. ఇప్పటికీ నా సినిమాలు కూడా రిలీజ్ ఉంది. ఇప్పుడు దీక్ష, ఆరోగ్య దీక్ష, మీరు టైం ఇవ్వాలి గీత గారు. నెక్స్ట్ మంత్ 3rd అనుకుంటున్నాము, ఏప్రిల్ 3rd రోజు రిలీజ్ చేయబోతున్నా. చూద్దాం, అప్పటి వరకైనా దాన్ని డెఫినెట్గా చేయడానికి ప్రయత్నిస్తా. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, ఛానల్స్ వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి మీ ప్రాజెక్ట్ కూడా. అండ్ నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి